దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనము. ప్రభువు ఆ రాత్రి అంతయు సముద్రమును వెనుకకు పోవునట్లు చేసెను. దేవుడు చీకట్లో ఉన్నప్పుడు మన పక్షంగా ఎలాంటి కార్యం చేస్తారో అనేది ఇక్కడ మనకి ఈ వచనంలో తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన ఆదరణనిచ్చేటువంటి మాట. ఎందుకంటే ఇశ్రాయేలీలు వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటిపోగలమని భావించారు. అయితే పగటి సమయంలో కానీ మెలకువగా ఉన్న సమయంలో కానీ వారు పగటి సమయంలో కానీ మెలకువగా ఉన్న సమయంలో కానీ దేవుడు ఆ పని చేయలేదు. ఎప్పుడు చేశారు అంటే వారు నిద్రించిన తర్వాత రాత్రంతా దేవుడు ఆ పని చేశారు. ఇక్కడ మనకి కీర్తనల్లో కూడా చూసుకున్నట్లయితే 121వ కీర్తన 3వ చరణంలో చూసుకుంటే, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అవునండి, మనము పరిస్థితుల మధ్యలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అలసిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మన కోసం రాత్రంతా పనిచేస్తూనే ఉంటారు. కానీ అది మనకి కనబడకపోవచ్చు. కానీ దేవుడు ఒక దినాన మనకి ఆ పనుల నుంచి, ఆ అలసిపోయిన సొలసిపోయిన పరిస్థితుల నుంచి విడుదల దయచేస్తారు. ఎందుకంటే దేవుడు మన కోసం రాత్రంతా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి. చీకటి వేళలో దేవుడు ఎంత మంచి పని మన పక్షంగా చేయునో ఈ వచనంలో ఉన్నది. ఇది మనకు గొప్ప ఆదరణకరమైన వర్తమానం. ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు చేసిన పని ఎంత అద్భుతకరముగా ఉన్నదో చూడండి. వారు ఎర్ర సముద్రమును దాటిపోగలమని భావించిన పగటి సమయంలో కానీ, వారు మెలకువగా ఉన్న సమయంలో కానీ ఆయన ఆ పని చేయలేదు. అయితే వారు నిద్రించిన రాత్రి అంతయు ఆయన ఆ పని చేసెను. అలాగే నీ బ్రతుకులో అంధకారము కమ్మి ఉన్నప్పుడు, నీవు ఏమీ చూడలేనప్పుడు దేవుడు నీ పక్షంగా కార్యము చేయనని దీనిని బట్టి తెలుసుకొనుము. ఆ రాత్రి అంతా పని చేసినట్లే ఆ తర్వాత రోజున కూడా పనిచేసెను. రాత్రిలో ఆయన ఏమి చేసినో ఆ తర్వాత దినంలో దానిని చూపించును. ఇప్పుడు చాలా రాత్రి వలె ఉన్నదా? ఆయన పని చేస్తున్నట్లు నీకు ఇప్పుడు కనబడకపోవచ్చును. నీ జీవితంలో అంతయు ఎల్లప్పుడూ జయముగా ఉండకపోవచ్చును. ప్రభువుతో నీకుండవలసిన సహవాసము తరచుగా తెగిపోవచ్చుండవచ్చును. కనుక అంతయు అంధకారమయముగానున్నది. ప్రభువు ఆ రాత్రి అంతయు తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలగా చేసెను. ఆ రాత్రి అంతయు అన్నమాట మర్చిపోవద్దు. వెలుగు వచ్చే వరకు దేవుడు పనిచేయుచుండునని తెలుసుకునుము. నీవు దానిని చూడలేవు. అయితే నీవు నమ్మిన ఎడల నీ జీవితంలోని రాత్రికాలం అంతటిలో ఆయన పనిచేయును. CHP. తుఫానులోను తీవ్ర ప్రవాహములోను రాత్రి అంతయు ప్రభువు పనిచేయుచుండును. దేవుని బిడ్డలు దిగులుతో నుండగా దేవుడు పనిచేయుచుండును. ముందు నుయ్యి వెనుక గొయ్యి సామెతగా వారు వెనుక తమ శత్రు సైన్యమును ఎదుట ఎర్ర సముద్రమును ఎదుర్కొని ఏడ్చుచుండిరి. అది వారికి ఎన్నడూనూ లేని రీతిగా ఆనాడు అంత దట్టమైన అంధకారమును వారు ఎదుర్కొనిరి. ప్రభు సన్నిధి వారికి తోడుగా ఉండినను చీకటి వారిని కమ్మి ఉండినది. తెల్లవారినప్పుడు వారు చూడగా సముద్రంలో వారికి ఒక మార్గము ఏర్పడి ఉండుట కనుగొనిరి. వారి దేవుడు వారికి ఆరిన నేల కలగజేయటానికి రాత్రంతయు పనిచేసినట్లు దృఢము చేసుకునిది. దుఃఖమును దిగమ్రింగుచున్న దేవుని బిడ్డ, దిగులు పడకుము. నీ దేవుడు నీ రాత్రి అంతటిలో పని చేయును, పగలు దానిని నీకు ప్రత్యక్షపరచును. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభు. ఆ రాత్రి అంతయు సముద్రమును వెనుకకు పోవునట్లు చేసాను. రాత్రి అంతయు. అవును ప్రభు, చీకటి వేళల్లో ఒకవేళ మేము అలసిపోయి మేము నిద్రించవచ్చును, కానీ
నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని మీ వాక్య భాగం సెలవిస్తూ ఉంది ప్రభా. అవును తండ్రి, మేము అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు మా కోసం రాత్రి అంతయు పనిచేస్తారు దేవా. ఈ సమయంలో నా దేవా, అంధకారము ఎంతమంది జీవితాలలో నాయనా ప్రభ చీకట్లో ఉన్నామని ఎంతమంది భావిస్తూ ఉన్నారు. అటు వారికి మీరు నాయనా ప్రభ మీ మాటల ద్వారా ఓదార్పును దయచేయండి దేవా. తండ్రి నాయనా, మీరు మా కోసము రాత్రంతా పనిచేస్తారు, కానీ మీరు పని చేసినట్లు కనబడకపోయినా దేవా కొన్ని దినాలలో అది మాకు తెలియపరుస్తారు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా, ఎప్పుడు మా జీవితంలో జయమే ఉండకపోవచ్చును, కానీ మీరు మా కోసం పనిచేస్తూ ఉన్నారు అనే మాట మమ్మల్ని ఎంతో బలపరుస్తూ ఉంది ప్రభువా. అయ్యా, మీతో మాకున్న సహవాసము కొన్ని సందర్భాల్లో తెగిపోతూ ఉంటుంది. అయితే అంతా చీకటిగానే ఉంటుంది, కానీ దేవా ఆ చీకటిలోనే మీరు మాకున్నారు అనే ధైర్యము నాయన ప్రభు మాకు చాలు ప్రభువా. దేవానికి స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి, దిగులుతోటి వేదనతోటి అయ్యా ఎంతమంది నాయన ప్రభు ఉన్నారు, అటు వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. విడుదల దయచేయండి దేవా, సహాయం చేయండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉన్న అయ్యా చీకటి కమ్మి అన్నది. అయితే సముద్రంలో తెల్లవారినప్పుడు వారు చూసినప్పుడు సముద్రంలో వారికి ఒక మార్గం ఏర్పడి కనుగొన్నారు ప్రభువా. అయ్యా, మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. మీ సన్నిధి మాతో ఉన్నప్పటికీ ఒకవేళ మా జీవితాలలో దేవా చీకటి కమ్మి ఉన్నప్పటికీ మీరు ఒక దినాన విడుదలనిస్తారు అనేటువంటి ధైర్యంతో మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. మీ కృపతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.